నమస్తే. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒంగోలు పార్లమెంటు కోసం వైసీపీ టికెట్ కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇప్పించడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు ఒంగోలు పార్లమెంట్ టికెట్ కోసం చేశారు. కానీ వైసీపీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో, తేల్చి చెప్పడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి డిసైడ్ అయ్యారు. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారమే జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి ఆయన కార్యకర్తలతోటి మీటింగ్ జరగబోతూ ఉన్నారు ఇవాళ రేపు. సో మీటింగ్ జరిపి ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపబోతుందనేది మనకి అందుతున్న సమాచారం. ఇప్పటివరకు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందనేది ఇప్పటివరకు చర్చలు జరిగాయి. కానీ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం బీసీ అభ్యర్థినే ఒంగోలు పార్లమెంట్లో టీడీపీ బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బీసీ అభ్యర్థి టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ యాదవ్. ఇతని పేరు నర్సరావుపేట పరిశీలనలో కొంత చర్చ జరిగింది. అక్కడ లావు కృష్ణదేవరాయలు టీడీపీకి వస్తున్నారన్న ప్రచారం, టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలే పోటీలో ఉంటారన్న ప్రచారం నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ యాదవ్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ఫ్లాష్ న్యూస్ అందుతుంది. ఈయన పారిశ్రామికవేత్త, గతంలో మైదుకూరు నుంచి పోటీ చేశారు కూడా, లోకేష్కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. సో వీళ్ళు పుట్టా ఫ్యామిలీ ఇటు తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి, అటు యనమల రామకృష్ణుడికి బంధువులు. ఈ నేపథ్యంలో ఈయనని ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టు ఫ్లాష్ న్యూస్ తెలుస్తూ ఉంది. తర్వాత ఈయన లేకపోతే కనిగిరి టిక్కెట్టు నారాయణ యాదవ్కి ప్రకటించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి యాదవ్ కమ్యూనిటీకి చెందిన మధుసూదన్ యాదవ్, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పార్టీ మారే అవకాశం ఉంది, టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది. ఆయనే టీడీపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. టీడీపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎక్కడికి పంపిస్తుంది టీడీపీ అని అంటే, టీడీపీ సర్వేలలో మాగుంట శ్రీనివాసరెడ్డికి నెల్లూరే అనుకూలమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్గా టీడీపీ గుర్తించింది. మాగుంట శ్రీనివాసరెడ్డిని నెల్లూరుకు పంపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది లేటెస్ట్ సమాచారం. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందింది. మనం ఇప్పుడే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ.